గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మేఘ్నా. అందరు ఎట్లున్నారు? మంచిగా? నేను కూడా మంచిగా ఉన్నా. సో ఈ రోజు నా వీడియో వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. నా దగ్గర కొన్ని బట్టలు ఉన్నాయి. అవి ఎట్లా అంటే కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాచ్ కుట్టించుకున్నా నేను, అంటే లో బడ్జెట్ లో కుట్టించుకున్నా. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ఆ వీడియో. సో ఫస్ట్ నేను చూపించాలనుకున్న లెహెంగా ఇది గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లెహెంగా. ఇది ఫస్ట్ స్కర్ట్ చూపిస్తా. ఇది స్కర్ట్ అండ్ దీని క్లోత్ ఎట్లా ఉంటుందంటే ఇది దీని క్లోత్. ఇది మీరు చాలా మంది చూసే ఉంటారు. ఇవి చీరలు వచ్చినాయి దీనికి, ఇట్లాంటి సేమ్ క్లోత్ మీద చీరలు వచ్చినాయి. సో నేను ఇది ఎట్లా తీసుకున్నా అంటే బల్క్ క్వాంటిటీస్ అమ్ముతాయి కదా, టాన్ అంటారు, ఆ టాన్లకి వెళ్ళి తీసుకున్నా ఇవి నేను. ఇది నాకు ఎంత పడిందంటే 200 రూపీస్కి నాకు 4 మీటర్స్ వచ్చినాయి. 4 మీటర్స్ ఫర్ 200 రూపీస్ అంటే 50 రూపీస్కి మీటర్ పడింది ఇది నాకు. అసలు ఎంత లో బడ్జెట్ అండ్ అంటే కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఇదేనేమో అసలు. 200 రూపీస్కి 4 మీటర్స్ వచ్చినాయి నాకు. సో నాకెంత కావాలంటే నేను 8 మీటర్స్ తీసుకున్నా 400 రూపీస్ పెట్టి. నేను కొంచెం హైట్ ఉంటా కాబట్టి నాకు కొంచెం స్కర్ట్కి ఎక్కువ క్లోత్ పడుతుంది. సో నేను అందుకోసం అని చెప్పి 8 మీటర్స్ తీసుకున్నా. స్కర్ట్కి నేను 6 మీటర్స్ ఇచ్చిన. స్కర్ట్కి 6 మీటర్స్, చున్నీకి 2 మీటర్స్. చున్నీ కూడా నేను ఇందులో నుంచే తీసుకున్నా. 8 మీటర్స్లో నాకు 2 మీటర్స్ చున్నీకి పోయింది, మిగతా 6 మీటర్స్ నేను స్కర్ట్కి ఇచ్చిన. అండ్ లోపల లైనింగ్ క్లాత్ గురించి చెప్తే ఇది లైనింగ్ క్లాత్ చాలా స్టిఫ్ లైనింగ్ క్లాత్. ఇది గట్టి ఉంటుంది లైనింగ్ క్లాత్. ఇది ఎట్లా అంటే ఇప్పుడు స్కర్ట్ని మనం నిల్చోబెడితే అట్లా నిల్చుని పోతుంది జస్ట్ బికాస్ ఆఫ్ లైనింగ్ క్లాత్. నేను పక్కన పిక్చర్ కూడా షేర్ చేస్తాను మీకు. ఈ లైనింగ్ క్లాత్ చేయబట్టి నా టోటల్ స్కర్ట్ దానికి అదే నిలిచి ఉంటుంది. ఇట్లా పెడితే అట్లా ఉండిపోతుంది. ఈ లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ పడింది నాకు. ఒక 70 రూపీస్ మీటర్ అట్లా పడింది ఈ లైనింగ్ క్లాత్ నాకు. దీనికంటే ఈ లైనింగ్ క్లాత్కే నాకు ఎక్కువ పడింది. బట్ ఇట్ ఆల్ వర్త్ ఇట్ అన్నమాట. ఎందుకంటే ఇది పల్చ ఉంది. సో నేను పల్చ ఉంది కాబట్టి దానికి ఏదైనా ఒకటి చేసి నేను నీట్గా సెట్ చేయాలి కాబట్టి నేను ఇది తీసుకున్నా. ఇది స్కర్ట్కి నార్మల్గా లెహెంగా స్కర్ట్స్కి ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. బెల్ట్ ఇట్లా పట్టి వస్తుంది అండ్ జిప్ వస్తుంది అండ్ హుక్స్ వస్తాయి, అంతే. ఇది స్కర్ట్. ఇది మీరు చీరలలో చూసి ఉంటారు, చాలా మంది చీరలు వచ్చినాయి ఇట్లాంటి దాని మీదనే. అవి ఒక 1000 రూపీస్ ఉంటాయి కావచ్చు చీరల కాస్ట్, కానీ నాకైతే ఇది ఒక 400 రూపీస్కి 8 మీటర్స్ వచ్చింది నాకు మాత్రం. నెక్స్ట్ దీని బ్లౌజ్. ఇది దీని బ్లౌజ్. ఇది వీనెక్ షిమ్మా బ్లౌజ్. ఇది నేను షిమ్మా బ్లౌజ్ తీసుకోగానే ఫస్ట్ నేను అనుకుంది ఎట్లా వీనెక్కే పెట్టించుకోవాలి, ఏమో నాకు సడన్ గా వీనెక్కే పెట్టించుకోవాలనిపించింది. సో నేను వీనెక్కే పెట్టించుకున్నా. అండ్ బ్యాక్ కూడా సేమ్ వీనెక్ వస్తుంది, కొంచెం డీప్ వస్తుంది నెక్, బ్యాక్ సైడ్ డీప్ వస్తుంది. హ్యాండ్స్ నార్మల్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటాయి. అండ్ సైడ్స్ కి జిప్ అండ్ బటన్స్ ఏం ఉండవు, జిప్ అండ్ హుక్ అంతే. ఇది బ్లౌజ్. ఇది నేను 100 రూపీస్కి మీటర్ తీసుకున్నా. 1 మీటర్ సరిపోతుంది కదా, సో 1 మీటర్ తీసుకున్నా అంతే. ఇది బ్లౌజ్. సో ఇది ఓవరాల్ నా ఫస్ట్ స్కర్ట్. ఈ లెహెంగా మాత్రం చాలా బడ్జెట్లో వచ్చిందని చెప్తా. ఎందుకంటే 400 రూపీస్కి 8 మీటర్స్ అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ థింగ్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఏమొస్తుంది 50 రూపీస్కి అసలు ఈ రోజులలో. అట్లాంటిది నాకు 50 రూపీస్కి 1 మీటర్ ఆఫ్ క్లోత్ వచ్చిందంటే చాలా 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 బెస్ట్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా నచ్చింది. వేసుకుంటే కూడా చాలా బాగుంది. నేను పిక్చర్ కూడా షేర్ చేస్తాను మీకు పక్కన. అండ్ ఎవ్వరు కూడా నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను 400 రూపీస్కి 8 మీటర్స్ తీసుకున్నా అంటే ఎవ్వరు కూడా నమ్మరు. నా ఫ్రెండ్స్ కూడా నమ్మలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఐ వాంట్ టు షేర్. సెకండ్ నేను చూపించాలనుకున్న లెహెంగా ఇది yellow కలర్ విత్ ఫ్లోరల్ ప్రింట్. ఇట్లా వస్తుంది ఫుల్ స్కర్ట్, ఇట్లా వస్తుంది కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింట్. ఇది మొత్తం ఫ్లోరల్ విత్ పింక్ వైట్ ఫ్లవర్స్ మొత్తం. ఈ లెహెంగా కూడా నేను టాన్లలోనే తీసుకున్నా. నాకు 100 రూపీస్కి మీటర్ పడింది ఈ లెహెంగా. అండ్ దీనికి ఇట్లా ఈ స్కర్ట్ గురించి ఏం లేదు చెప్పనీకి. నార్మల్ లెహెంగా స్కర్ట్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. కాకపోతే నేను స్కర్ట్ మొత్తం కుట్టించుకున్న తర్వాత దీనికి నేను ఇది యాడ్ చేసుకున్నా. ఇది నేనే కుట్టుకున్నా. ఇది లేస్ కొనుక్కొచ్చి యాడ్ చేసుకున్నా నేనే.
నేను ఏం చేసిన అంటే ఈ స్కర్ట్ కి నేను 7 మీటర్స్ ఈ స్కర్ట్ కి ఇచ్చి బ్లౌజ్ కి 2 మీటర్స్ ఇచ్చిన. సో 9 మీటర్స్ మొత్తం ఒకటే టాన్ల నుంచి తీసుకున్నా. నేను బ్లౌజ్ మళ్ళీ వేరే దాంట్లో నుంచి కుట్టించుకోలేదు, లైక్ కాంట్రాస్ట్ అని చెప్పి అట్లా ఇట్లా ఏం తీసుకోలేదు. మొత్తం ఇందులో నుంచే కుట్టించిన. 9 మీటర్స్ తీసుకొని 7 మీటర్స్ స్కర్ట్ కి ఇచ్చి మిగతా 2 మీటర్స్ బ్లౌజ్ కి ఇచ్చిన. ఈ బ్లౌజ్ గురించి ఇది నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్న బ్లౌజ్, అందుకే నేను 2 మీటర్స్ అట్లా ఇచ్చిన. దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నా. అండ్ బ్లౌజ్ కి కూడా ఈ లేస్ వేసుకున్నా నేను హ్యాండ్స్ దగ్గర. అండ్ ముందు బోట్ నెక్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది, బటన్స్ వస్తాయి బ్యాక్ సైడ్. అండ్ కింద ఇట్లా డోరీస్ లాగా కూడా ఉంటాయి కట్టుకోవడానికి. కింద ఇక్కడ డోరీస్ వస్తాయి కింద ఇట్లా, అంతే. ఇది బ్లౌజ్. ఇది 100 రూపీస్కి మీటర్ తీసుకున్నా. మొత్తం ఒకటే దాంట్లో తీసుకున్నా నేను, ఇంకా వేరే తీసుకోలేదు, వేరే బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు. అండ్ చున్నీ కూడా తీసుకోలేదు నేను దీనికి, ఎందుకంటే మొత్తం అంత ఒకటే అయిపోతుందని. అంటే బ్లౌజ్ ఒకటే ఉంది, మళ్ళీ స్కర్ట్ ఒకటే ఉంది, చున్నీ కూడా తీసుకుంటే మొత్తం అంత ఒకటే లెక్క అయిపోతుంది అని చెప్పేసి చున్నీ తీసుకోలేదు దీనికి. ఓన్లీ బ్లౌజ్ అండ్ స్కర్ట్ అంతే. చున్నీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే నేను ఐ విల్ గో విత్ గ్రీన్ కలర్ చున్నీ తీసుకుంటా నేను ఒకవేళ తీసుకోవాలనుకుంటే, లేకపోతే లేదు అంతే. ప్రస్తుతానికైతే చున్నీ అయితే తీసుకోలేదు దానికి. నాకైతే ఈ లెహెంగా చాలా అంటే ఒక రిచ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంటే పెద్ద బొటిక్లో కుట్టించుకున్న ఫీల్ వస్తుంది. ఎందుకో తెలియదు, అంటే చూడ్డానికి మంచిగా ఫ్లోరల్ ప్రింట్ తోని నీట్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. దీని క్లాత్ ఇది ఏమంటారో తెలియదు నాకు. దీని చాలా ఇది సాఫ్ట్ ఇట్లాంటి క్లాత్ మీకు చూస్తే ఏమన్నా అర్థమవుతుందేమో. ఇట్లాంటి క్లాత్ ఇది సాఫ్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ లెహెంగా ఐ వాంటెడ్ టు షో యూ గైస్. నెక్స్ట్ నేను చూపించాలనుకున్న స్కర్ట్ ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది ఇట్లా ఉంటుంది, టోటల్ స్కర్ట్ ఇట్లా ఉంటుంది. కింద పెద్ద అంచు అంటారు కదా అది. ఇది యాక్చువల్లీ నేను ఎక్కడ కొనుక్కోలేదు, మా పిన్ని దగ్గర ఒక చీర ఉంటే ఆ చీరతోనే కుట్టించుకున్న స్కర్ట్ ఇది. కింద పెద్ద అంచు, మీద గ్రీన్ కలర్ ఇట్లా ఇట్లా ఈ డిజైన్ వస్తుంది. అందరికి తెలుసు గ్రీన్ అండ్ పింక్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సో మా పిన్ని కట్టుకోవట్లేదు అని చెప్పేసి మేము దీంతోనే ఒక స్కర్ట్ కుట్టించుకున్నాం. ఈ స్కర్ట్ పోగా ఒక టాప్ కూడా వచ్చింది మాకు. మీ ఇంట్లో కూడా ఇట్లా మమ్మీ వాళ్ళు కట్టుకొని చీరలు అవేమంటారు అంటే పాత చీరలు కాదు, మరీ పాతవి కాదు, కొంచెం నార్మల్గా ఉన్న చీరలని మీరు కూడా ఇట్లా స్కర్ట్ లెక్క కుట్టించుకుంటే అవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఇది స్కర్ట్. ఇట్లాంటి స్కర్ట్స్ కి ఎక్కువ ఫ్లేర్ పెట్టిస్తే బాగోదు, సో అందుకే మేము తక్కువ ఫ్లేరే పెట్టినాము. ఇంతకుముందు స్కర్ట్స్ కి అయితే ఎక్కువ ఫ్లేర్ పెట్టినాము, కానీ దీనికి తక్కువ ఫ్లేర్ పెట్టే కుట్టించినాం. నేను మా చెల్లి ఇద్దరం వేసుకుంటాం. ఏ బట్టలు కొనుక్కున్నా ఇద్దరం వేసుకుంటాం. ఎవి డిజైన్ చేయించుకోవాలన్నా సెట్ చేయించుకోవాలన్నా ఇద్దరం ఆలోచించుకొనే చేసుకుంటాము. దీని స్కర్ట్ ఇది. అండ్ బ్లౌజ్ అండ్ చున్నీ మాత్రం బయట తీసుకున్నాయే, బయట షాప్ లో తీసుకుని కుట్టించినాయే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్లౌజ్ అండ్ చున్నీ నేను 2 KPHBలోనే తీసుకున్నా. ఓన్లీ ఈ బ్లౌజ్ అండ్ చున్నీ మాత్రమే నేను KPHBలో తీసుకున్నా. ఇది బ్లౌజ్, అండ్ ఇది బ్యాక్ సైడ్. ఇది బ్యాక్. అండ్ దీనికి ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. ఇది ఏంటిది, ఇది ఎలాస్టిక్ అన్నమాట. ఎలాస్టిక్ వస్తుంది. ఇక్కడ నేను పిక్చర్స్ కూడా షేర్ చేస్తా. ఇది ఎలాస్టిక్. అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఇట్లా బుట్ట అంటారు కదా, అట్లా వస్తుంది. ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఉంటుంది. ఇది కూడా ఎలాస్టిక్ అండ్ ఇక్కడ కూడా ఎలాస్టిక్. 2 సైడ్స్ అంతే. పువ్వు ఒక మంచి ఇట్లా బుగ్గ చేతులు అంటారు కదా, అట్లాంటి టైప్ ఇది. ఇది బ్లౌజ్. అండ్ సైడ్ కి జిప్ వస్తుంది, హుక్ వస్తుంది అంతే. ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్ ని మేము పింట్రెస్ట్ లో ఎతికి కుట్టించుకున్న బ్లౌజ్ ఇది. ఏవైనా రిఫరెన్సెస్ మేము మోస్ట్లీ పింట్రెస్ట్ లోనే చూస్తాము, అల్ల నుంచే కుట్టించుకుంటాం. ఇది చున్నీ. ఈ చున్నీ మీరు చూసే ఉంటారు చాలా మంది. ఇవి ట్రెండింగ్ చున్నీస్ అని చెప్పొచ్చు వీటిని. దీని డిజైన్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇది నేను 400 రూపీస్కి తీసుకున్నా. ఈ చున్నీ నేను KPHBలోనే తీసుకున్నా 400 రూపీస్కి. KPHB స్ట్రీట్ షాపింగ్ అని చెప్పలేను, కానీ అక్కడ మీరు వెళ్తే చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి, అల్ల తీసుకున్నా ఇది నేను. ఇది కొంచెం డిజైన్ తక్కువ ఉంది కాబట్టి 400కి వచ్చింది. ఇంకా కొంచెం ఎక్కువ డిజైన్స్, హెవీ కుందన్స్ ఇవన్నీ ఉంటే 600 700 అట్లా కూడా వస్తాయి ఈ చున్నీలు.
ఇది కేపీహెచ్బిలో తీసుకున్నా. అండ్ ఈ బ్లౌజ్ చెప్పలే కదా నేను, ఈ బ్లౌజ్ నేను 80 రూపీస్కి మీటర్ కొనుక్కున్నా కేపీహెచ్బిలోనే. 80 రూపీస్కి మీటర్ కొనుక్కొని 2 మీటర్స్ ఏమో తీసుకొని ఉండే. అంతే దీని గురించి ఏం లేదంతే చెప్పనీకి. సో ఇది నేను థర్డ్ చూపించాలనుకున్న లెహెంగా. మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఏ స్కర్ట్ కి కూడా క్యాన్ అనేది పెట్టియలేదు. బట్ నేను ఒక క్యాన్ స్కర్ట్ కుట్టించుకున్నా అన్ని లెహెంగాస్ మీదకి సెట్ అవ్వడానికి. అది ఇదే క్యాన్ స్కర్ట్. మీకు నార్మల్ గా శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదా, ఇది అట్లాంటిదే, అట్లనే ఉంటది సేమ్. లైక్ నాడలు వచ్చి ఇట్లా సేమ్ అట్లనే ఉంటది. కానీ దానికి నేను ఏం యాడ్ చేసిన అంటే చూడండి, సేమ్ శారీ పెట్టుకోవడం ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. దానికి నేను మీద ఇది యాడ్ చేసి ఉండే, క్యాన్ మెటీరియల్ యాడ్ చేసి ఉండే. చూడండి, ఇది అడ్వాంటేజ్ ఏంటంటే క్యాన్ మెటీరియల్ది మనం దీనికి అంటే ఒరిజినల్ లెహంగాకి వేసుకొని అవసరం లేదు. ఇట్లా ఒకటి కుట్టించుకొని పెట్టుకుంటే ఎందుకు ఇప్పుడు మనకు మంచి ఫ్లేర్ రావాలంటే మనకు కంపల్సరీ మనం ఎంత క్లోత్ పెట్టినా కానీ ఒక క్యాన్ ఉంటేనే వస్తుంది దానికి. అంటే మంచిగా ఫ్లేర్ కానీ లుక్ కానీ క్యాన్ లేనిది రాదు అసలు, ఎంత పెట్టుకున్నా ఎంత క్లోత్ పెట్టుకున్నా. సో ఇట్లా ప్రతిదానికి పెట్టిస్తే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, స్టోర్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లా ఒక సపరేట్ ఒక స్కర్ట్ కుట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి సపరేట్గా ఒక క్యాన్ స్కర్ట్ కుట్టించుకుంటే మేము. ఇది నార్మల్ కాటన్ లైనింగ్ క్లాత్, దానికి క్యాన్ మెటీరియల్ యాడ్ చేసినాము. మీరు కూడా కుట్టించుకోవచ్చు ఇట్లా. మీ టైలర్ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు కూడా కుడతారు. సేమ్ ఇదే చూపియండి, ఇట్లనే చెప్పండి, కుడతారు వాళ్ళు కూడా. ఇది నేను 5 మీటర్స్ తీసుకున్నా ఇలా ఈ క్యాన్ మెటీరియల్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఒరిజినల్ లెహెంగాస్ ఉంటాయి కదా, ఒరిజినల్ లెహెంగాస్ కంటే అంటే మనం ఏదైతే స్కర్ట్ వేసుకుంటామో దానికంటే కూడా ఎప్పుడైనా క్యాన్ మీరు కుట్టించుకుంటే తక్కువ ఉండాలి, దీని లెంత్ అనేది తక్కువ ఉండాలి. ఎందుకంటే రెండు సేమ్ లెంత్ అయినప్పుడు ఏమైతుంది అంటే రెండు కనిపిస్తాయి మనకి, అట్లా కనిపించద్దు కదా. సో ఓన్లీ క్యాన్ అనేది మనకి ఫ్లేర్ ఇవ్వాలి కాబట్టి ఆ ఫ్లేర్ రావాలంటే ఇది మీకు తక్కువ కొన్ని ఒక 3-4 ఇంచెస్ అట్లా తక్కువ పెట్టుకోండి ఒరిజినల్ స్కర్ట్ కంటే. కాకపోతే దీన్ని స్టోర్ చేయడం ఏంటంటే మంచిగా ప్యాక్ చేసి ఇట్లా నీట్గా మంచిగా పెట్టి ఒక కవర్లో పెట్టి పక్కకు పెట్టండి. దీని మీద ఏం పెట్టొద్దు, మళ్ళీ దీని మీద ఏం బట్టలు పెట్టినా ఈ క్యాన్ అనేది దగ్గరికి అయిపోయి ఖరాబ్ అయిపోయి ఆ ఫ్లేర్ ఇవ్వదు సరిగ్గా. సో దీన్ని మీరు కంపల్సరీ ఒక మంచిగా కవర్లో పెట్టి పక్కకు పెట్టుకునేటట్టు దీనికంటూ ఒక సపరేట్ స్పేస్ పెట్టండి. సో అప్పుడు ఇది మీకు ఉంటుంది. దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి నేనైతే కంప్లీట్లీ ఉంటుంది లైఫ్ లాంగ్ అని అయితే చెప్పా. ఒక 1 or 2 years అయితే దీన్ని మీరు బిందాస్గా వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాన్ స్కర్ట్. నేను చూపించిన అన్ని లెహెంగాస్ అంటే స్కర్ట్స్ కానీ బ్లౌజెస్ కానీ ఎక్సెప్ట్ దిస్ గ్రీన్ వన్ ఇది చూపించిన మా పిన్ని దగ్గర కుట్టించుకున్నా, ఇది మా పిన్ని చీరతో కుట్టించుకున్నా. ఎక్సెప్ట్ దిస్ ఇవన్నీ కూడా ఈ క్యాన్ మెటీరియల్ కానీ లైనింగ్ లోది కానీ అన్నీ నేను ఒకటే ఒక షాప్ లో తీసుకున్నా. ఆ షాప్ మా ఇంటి దగ్గర ఉంటుంది, ముక్కలలో షాప్ అంటాం మేము దాన్ని. బట్ ఈ లింగంపల్లి ఏరియా సైడ్ ఉన్న వాళ్ళకి ఆ షాప్ కంపల్సరీ తెలిసే ఉంటుంది. బట్ ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఉంటే కూడా నేను ఆ షాప్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. యూ కెన్ గో దేర్ అండ్ బై. కానీ అది ఎప్పుడు చూడ రష్ ఉంటుంది. అండ్ మీరు అక్కడ ట్రెండింగ్ లో ఉండే అన్ని క్లోతింగ్ అక్కడ మీకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా నేను అక్కడే తీసుకున్నా. సో ఎవరైనా కానీ లో బడ్జెట్ లో లెహెంగా కుట్టించుకోవాలనుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్, అది కంపల్సరీ కుట్టించుకోవచ్చు. నాలాగా ఎవరైతే లో బడ్జెట్ లో కుట్టించుకోవాలనుకునే వాళ్ళకి ఇట్లాంటి షాప్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు బల్క్ లో అమ్మే ప్లేసెస్ లోనే వెళ్ళండి, హోల్సేల్ షాప్స్ లోకి వెళ్ళండి. పెద్ద పెద్ద షాప్స్ లోకి వెళ్తే మనకు బొక్కపడ్డం తప్ప ఇంకేం ఉండదు. ఇట్లాంటి షాప్స్ లోకి వెళ్తేనే మీరు అవుట్ఫిట్స్ అనేవి మనకి లో బడ్జెట్ లో దొరుకుతాయి. అండ్ మనకి కుట్టే వాళ్ళు కూడా, మన బట్టలు కుట్టే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ మంచి కుట్టే వాళ్ళ దగ్గరికే వెళ్తేనే మనకి ఈ లెహెంగాస్ అనేవి సెట్ అవుతాయి. సో మీరు మిషన్ కుట్టే వాళ్ళని కూడా కరెక్ట్ గా, మీ బట్టలు కుట్టే వాళ్ళని కూడా మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకి బట్టలు అన్ని మంచిగా వస్తాయి. సో ఎవరైనా నాలాగానే ఎవరైనా ఇంకా అవుట్ఫిట్స్ అనేవి స్క్రాచ్ నుంచి కుట్టించుకోవచ్చు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటా. సో మీరు కూడా అట్లనే అనుకుంటే ప్లీజ్ go like, subscribe my channel and keep supporting me. I'll be back with another video. Until then, tata, bye bye.